గట్టిగా మాట్లాడినంత మాత్రాన నిజాలు తప్పులుగా గట్టిగా మాట్లాడి గట్టిగా ప్రశ్నిస్తే అబద్ధం నిజమైపోతుంది, నిజం అబద్ధం అయిపోతుందని క్రాంతి లక్షణమేమో కానీ బల్మూరి వెంకట్ మాట తీరింతే బల్మూరి వెంకట్ ఏది మాట్లాడినా చాలా బలంగా ధైర్యంగా గట్టిగా మాట్లాడగలుగుతాను. ఎందుకంటే గత 10 ఏళ్లలో ఈ సమస్యలపైన పోరాటం చేసిన వ్యక్తిని, బాధ అనుభవించిన వ్యక్తిని, నొప్పి అనుభవించిన వ్యక్తిని. గత 10 ఏళ్ల పరిపాలన ఏ విధంగా ఉండే, ఈరోజు పరిపాలన ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా నడుస్తుంది, కళ్ళకి కట్టినట్టుగా ఆ పరిపాలనలో భాగస్వామిని దగ్గరగా చూస్తున్న వ్యక్తిని కాబట్టి ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతాను. ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది క్లియర్గా దేని గురించి అంటే, నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యువకులల్లా ఒక బల్మూరి వెంకట్ మాత్రమే నిజాలు మాట్లాడతారు, ఇక మిగతా వాళ్ళు చాలా తక్కువ మాట్లాడతారు అని వచ్చిన. కానీ మీరు కూడా ఇవాళ అబద్ధాలే మాట్లాడుతున్నారు అని. నేను అబద్ధాలు మాట్లాడితే, నేను నిజాలు మాట్లాడకపోతే ఏదైతే సంబంధించి ఈరోజు పరిష్కరిస్తున్న సమస్యలు, పరిష్కరించిన సమస్యలు, ఇచ్చిన నియామక పత్రాలు ఇవన్నిటికీ కళ్ళకి కట్టినట్టుగా నీ ముందు సాక్ష్యాలు ఉన్నాయి. నువ్వు ఇదే డిఎస్సి ఎగ్జామ్ అప్పుడు 3 నెలల లోపల భర్తీ చేస్తాము, ప్రక్రియ పూర్తి చేస్తామంటే ఇదే క్రాంతి గతంలో ఇంకొక ఛానల్ ద్వారా ఎట్లా పూర్తి అవుతుంది, పోస్ట్పోన్ చేయమంటే పోస్ట్పోన్ చేయవచ్చు కదా అని చెప్పి మాట్లాడారు. ఆ రోజు కూడా చాలా క్లియర్గా చెప్పినాం. ఒకవైపు ఉద్యోగ నియామకాలు నింపడం ఎంత అవసరమో, అట్ ద సేమ్ టైం ఏదైతే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే లోపల ఏదైతే రెగ్యులర్ టీచర్స్ కూడా అవసరమో, విద్యా వ్యవస్థని మెరుగుపరచాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. లక్షలాది మంది పేద మధ్యతరగతి కుటుంబాలు ఆ గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో చదువుకుంటుర్రు, వారికి టీచర్స్ రిక్రూట్మెంట్ అవసరం, 3 నెలల్లో ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారు. ఆ రోజు కూడా ఇది అసాధ్యమని మాట్లాడారు. చేసి చూపించడమా చూపించలేదా? చూపించలేదా? గతంలో కూడా ఇదే టీఎస్ ఏదైతే జెన్కోకి సంబంధించిన ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయాలంటే ఆ రోజు కూడా నువ్వే నాకు ఫోన్ చేసినావు. 3 నెలలు ఉందన్నా, ఒకటే రోజు ఎగ్జామ్ డేట్ క్లాష్ అవుతుంది, పోస్ట్పోన్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఎగ్జామ్ ఉందని చెప్తే ఇమీడియట్గా ఇంటర్వ్యూని 3 డేస్ లోపల ఎగ్జామ్ డేట్ని పోస్ట్పోన్ చేయించడం జరిగింది. అన్నీ కూడా సమస్యలు పరిష్కరించాలంటే క్రాంతిభాయ్ ఇవన్నీ కూడా ఒక రాత్రిలో లేదా ఇమీడియట్గా రిజాల్వ్ అయ్యే ఇష్యూస్ కాదు. ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాము అని అంటే ప్రతి ఎగ్జామ్ కూడా ప్రతి నెల గ్యాప్ ఉండాలని చెప్పి నీసొంటి కొంతమంది మిత్రులు ఏదైతే గతంలో పోరాటం చేసిన వాళ్ళు ఈరోజు చూపించేటోళ్ళు మాట్లాడతారు. సరే, ఉద్యోగాలు ఏదైతే సంబంధించి ఆ ప్రక్రియని భర్తీ చేస్తామని అంటే 100% ట్రాన్స్పరెన్సీతో చేస్తాం. అవును, ఈరోజు బలంగా ధైర్యంగా చెప్పగలుగుతున్నా. కండక్ట్ చేసిన ప్రతి ఎగ్జామ్ ఏ చిన్న లీకు లేకుండా, ఏ చిన్న అవకతవకలు లేకుండా 100% ట్రాన్స్పరెన్సీ తోటి ప్రతి ఎగ్జామ్ని నిర్వహించిన ప్రభుత్వం ఈ ప్రజాప్రభుత్వం. సరే అన్న, సరే ఇంతగానం చెప్తున్నారు కదా, సరే ఈ విషయాన్ని పక్కన పెడదాము. బల్మూరి వెంకట్ను నమ్ముకొని తిరిగినటువంటి యువకులు ఇలా సాటిస్ఫైడ్గా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో? అంటే ఒకటి యువకులకి బల్మూరి వెంకట్ని నమ్ముకొని తిరిగిన వాళ్ళు ఏదైతే బల్మూరి వెంకట్ను కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నటువంటి 100% ఉన్నారా? 100% ఉన్నారు. 100% ఉన్నారా అన్న? 100% ఉన్నారు. ఓకే, చెప్పండి. 100% ఉన్నారు. చెప్పండి. 100% ఉన్నారు. ఎవరు ఉన్నారు అంటే ఎవరు లేరు నువ్వు చెప్పు. ఎవరు లేరు నువ్వు చెప్పు. చాలా మంది ఎవరు లేరు నువ్వు చెప్పు. ఎవరు లేరు నువ్వు చెప్పు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక బల్మూరి వెంకట్ లీడరా కార్యకర్తనా? బల్మూరి వెంకట్ లీడరా కార్యకర్త? బల్మూరి వెంకట్ అనేటువంటి ఒక సామాన్యమైన కాంగ్రెస్ పార్టీలో ఒక విద్యార్థి విభాగానికి రాష్ట్ర అధ్యక్షుని నేను. ఒక విద్యార్థి విభాగానికి సంబంధించిన ఇదే రాష్ట్ర అధ్యక్షుని ఇదే బల్మూరి వెంకట్ని నేను అన్యాయం చేశారు, బలి చేశారు అని చెప్పి గతంలోనూ మాట్లాడినాం. ఈరోజు నాకు ఎమ్మెల్సీ పదవి రాగానే కార్యకర్తలు, నేను కార్యకర్తనే కదా, నేను కార్యకర్తనే కదా. ఇదే క్రాంతి గతంలో బల్మూరి వెంకట్ని హుజరాబాద్లో పోటీ చేపించినప్పుడు బలి చేసిరు, బలి పశువు చేసిరు, ఆగం చేసిరు, నేను అన్యాయం చేసిరు, నువ్వు పార్టీ పిచ్చోనమని మాట్లాడినావు. ఈరోజు బల్మూరి వెంకట్కి పదవి రాగానే కార్యకర్తలు హ్యాపీగా ఉన్నావు అని చెప్పి ప్రశ్నిస్తున్నావు. ప్రతి ఒక్కరికి ఒక సమయం వస్తుంది, స్టెప్ బై స్టెప్. ఈరోజు పార్టీ అధికారంలోకి వచ్చినాక పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు ఏదైతే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ప్రకారంగా ఎమ్మెల్సీలుగా, రాజ్యసభ సభ్యులుగా, కార్పొరేషన్ చైర్మన్గా ఆ విభాగాలకు అధ్యక్షులుగా ఉన్న వాళ్ళని చేయడం జరిగింది. నిన్న చాలా స్పష్టంగా ఏదైతే గాంధీ భవన్లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో ఎవరైతే కింది స్థాయిలో వివిధ హోదాలలో పనిచేసిన వ్యక్తుల డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకొని డైరెక్టర్లుగా, మార్కెట్ కమిటీలో మెంబర్లుగా, గుడి ఏదైతే కమిటీలో అన్ని కమిటీలలో కూడా వారిని కూడా భర్తీ చేస్తామో ఒక నెల లోపల ఒక స్పష్టత వారు కూడా ఇవ్వడం జరిగింది.